ఒక క్లాస్లో మెథడ్ ఉంది, కానీ ఆ మెథడ్ ఎలా వర్క్ అవ్వాలి అనేది పేరెంట్ క్లాస్లో చెప్పకుండా చైల్డ్ క్లాస్కి వదిలేస్తే అదే పైథాన్లో అబ్స్ట్రాక్షన్. ఈ కాన్సెప్ట్ని సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. సో డే 50 అబ్స్ట్రాక్షన్ ఇన్ పైథాన్. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే ఇది ఇంప్లిమెంటేషన్ని హైడ్ చేసి ఆ డీటెయిల్స్ అన్నీ షో చేయకుండా జస్ట్ ఎసెన్షియల్ ఫంక్షనాలిటీ మాత్రమే యూజర్కి అయితే షో చేస్తుంది అనమాట, చూపిస్తుంది. సో దాన్నే అబ్స్ట్రాక్షన్ అంటాం. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ ఏబీసీ అనేది అబ్స్ట్రాక్షన్కి సింబల్ అనమాట. సో ఫ్రమ్ ఏబీసీ ఇంపోర్ట్ ఏబీసీ, ఈ క్యాపిటల్ ఏబీసీ అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దీన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటాం. తర్వాత యానిమల్ అనే క్లాస్ క్రియేట్ చేసి దీంట్లో ఏబీసీ అనే మెథడ్ ఇచ్చాం. తర్వాత ఇక్కడ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది మెన్షన్ చేసి ఇక్కడ సౌండ్ అనే మెథడ్ని డెఫ్లో డిఫైన్ చేస్తున్నాం. దీనికి సెల్ఫ్ అనే దాంతో ఇనిషియలైజ్ చేసి పాస్ చేస్తున్నాం. తర్వాత డాగ్ అనే క్లాస్ క్రియేట్ చేసి దీంట్లో యానిమల్ క్లాస్లో ఉన్న ఫంక్షనాలిటీని అయితే ఇచ్చేస్తున్నాం అనమాట. తర్వాత ఇక్కడ సౌండ్ అనే మెథడ్ క్రియేట్ చేసి ఇక్కడ డాగ్ బాక్స్ అనేది ప్రింట్ చేస్తున్నాం. తర్వాత డాగ్ అనే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి తర్వాత ఆ ఆబ్జెక్ట్లోనే సౌండ్ అనే మెథడ్ని అయితే కాల్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ చూసుకుంటే సో ఇక్కడ డాగ్ బాక్స్ అని వచ్చింది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ని అయితే హైడ్ చేసి ఓన్లీ ఇక్కడ కావాల్సిన ఎసెన్షియల్ ఫంక్షనాలిటీనే చూపించింది. సో ఇక్కడ మనకు కావాల్సిన ఫంక్షనాలిటీ ఇదే కాబట్టి సో ఈ ఫంక్షనాలిటీని చూపించింది. ఇలా అయితే అబ్స్ట్రాక్షన్ అయితే యూజ్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో.